దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. మన ప్రభువుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. లేరా ఇదేనా దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో రాయబడినటువంటి ఒక మాట చదివి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో రాయబడినటువంటి మాట చదివి ఈ దినపు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? చదవబడి నీ లేఖన భాగం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగి తండ్రి, మహోన్నతురానికి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, నీ బిడ్డలందరి నిమిత్తం ప్రభువా ప్రార్థన చేస్తున్నాను. వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని వారి వారి కుటుంబాలను దీవించండి, ఆస్వాదించండి. చదవబడిన లేఖన భాగాల ద్వారా మాతో సూటిగా మాట్లాడి మీ నామాన్ని మహిమపరచుకోనండి తండ్రి. మీ మాటలు చెప్పుటకు వివరించుటకు నా జ్ఞానం సరిపోదు కనుక ఈ దినాన్ని కూడా ప్రభువా మీ బలమును శక్తిని జ్ఞానం అడుగుతున్నాను. మీ జ్ఞానవంతులను నింపండి. నా నోట మీ మాట ఉంచి నా ద్వారా మా అందరితో సూటిగా మాట్లాడి మహిమ పొందమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించేద్దాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం రాయబడిన మాట చదివాను. ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించేద్దాం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అనేటువంటి లేఖనాన్ని మనం చదివాం. ఇక్కడ ఎలీఫజు అనేటువంటి యొక్క స్నేహితుడు, యోబు గారి స్నేహితుడు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఒక మాట అనమాట. యోబు గారిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? ఈ రోజున దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారిలో నువ్వైనా సరే, ఇంకెవరైనా సరే, దేవుని నమ్ముకొని యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించిన తర్వాత భయపడాల్సిన అవసరం లేదు అనేటువంటి ఈ యొక్క లేఖన భాగ అర్థాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏ విషయానికి భయపడక్కర్లేదు. ఎందుకు అంటే నువ్వు భక్తి కలిగి ఉన్నట్లయితే. అదే చెప్తున్నాను కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. ఎలీఫజు యోబుకి చెప్తున్నటువంటి మాటలు ఈ మాటలు. ఆయన భక్తి కలిగి ఉన్నాడు. యోబు గారి భక్తిని గురించి జ్ఞాపకం చేస్తూ ఆయన మాట్లాడు, నువ్వు ఇంత భక్తి కలిగి ఉన్నావు కదా, సమస్యలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఆస్తి పోయినా, ఐశ్వర్యం పోయినా, పనివారి పోయినా, చివరికి కడుపును పుట్టిన పిల్లలందరూ పోయినా యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుని పోయిన ప్రభువును స్తుతించావు కదా, అంత భక్తి కలిగి ఉన్నావు కదా, మరి ఈ భక్తి నీకు ఇంకా ధైర్యం కలగచేయదా? ఒక్కోసారి కృంగిపోయినటువంటి సందర్భాలు ఉన్నటువంటి విషయాలు మాట్లాడినటువంటి ఆ యోబు గారిని బట్టి మాట్లాడుతున్నాడు ఆయన. వీళ్ళ గమనించినట్లయితే ఆ బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం ఉంది కదా, శ్రమ దినమున నీవు కృంగినడల చేతగాని అవుతావు అని ఉంది. శ్రమ వచ్చింది, సమస్య వచ్చింది, ఇబ్బందులు ఇరుకులు కలుగుతున్నాయి. వాటిలో ఆ శ్రమంలో నువ్వు కృంగిపోవద్దు అని బైబిల్ చెప్తా ఉంది. ఎవరినైనా సరే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నువ్వు ఒకవేళ ఐసీయూ రూమ్లో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, సమస్యలు ఏదున్నా సరే నువ్వు కృంగిపోవద్దు. శ్రమ కలిగిందా, శ్రమ దినాన్ని కృంగొద్దు. ఎందుకు కృంగొద్దు? నీవు ఒకవేళ యెహోవా యందు భయము కలిగి ఉంటే, భక్తి కలిగి ఉంటే కృంగిపోవాల్సిన అవసరం లేదు అని ఈ వాక్యం యొక్క సారాంశం. నువ్వు ధైర్యంగా ఉండు. సింహం వల్లే ధైర్యంగా ఉండు. నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారు రాయబడింది. నీతిగా ఉండి, యథార్థంగా ఉండి, ప్రభు సన్నిధిలో నమ్మకంగా నువ్వు ముందుకు కొనసాగుతున్నట్లయితే ఖచ్చితంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, భక్తి కలిగిన నీవు నీ భక్తిని బట్టి నువ్వు ధైర్యం తీసుకోవాలి. ఏ విషయంలో ధైర్యం తీసుకోవాలి? చుట్టూ పరిసరాలన్నీ కూడా నీకు ప్రతికూలంగా ఉన్నా, అంటే వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు ధైర్యంగా ఉండాలి. అర్థమైందా? అధికారులైనా, అధికారమైనా, అయిన వారైనా, కన్నవారైనా, కట్టుకున్న వారైనా, సొంతవారి బంధువులు, గ్రామస్తులు, సంఘస్థులు, ఒకవేళ సావుకుడు నీకు కూడా చెప్తున్నాను, సావుకుడు అయినటువంటి నీకైనా సరే వ్యతిరేకంగా ఉన్నా నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ఉండు. ఎందుకంటే నీలో ఉన్న నువ్వు కలిగి ఉన్న ఆ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి అనేటువంటి లేఖనాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇలా గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఉన్నటువంటి వారిని కొందరిని నేను జ్ఞాపకం చేస్తాను. అందరికీ తెలిసినటువంటి లేఖనాలే అయినప్పటికీ కూడా నేను త్వరగా మాటలు ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. దానియేలు గ్రంథంలో రాజవంశీయులుగా పిలువబడుతున్నటువంటి వారు ఉన్నారు. యవ్వన ప్రాయంలో వాళ్ళు తీసుకురాబడతారు. అక్కడ ఉన్నటువంటి వారిలో షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు, ఈ నలుగురు గురించి మనం జ్ఞాపకం చేసుకొని ధ్యానించగలిగినట్లయితే, షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారి విషయము నేను మాట జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయంలో వారి గురించి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం వారి గురించి రాయబడింది కదా, ఎవరైనా సరే ఈ నేను నిలవబెట్టిన విగ్రహానికి మొక్కకపోతే వాడు అగ్నిగుండంలో పడవేయబడతారు ఎవరైనా సరే అని
రాజుగారి ఆజ్ఞ వస్తుంది. అయితే ఈ శద్రకు, మేషకు, అబేద్నెగో, ఈ దానియేలు వీళ్ళందరూ కూడా ప్రభువుని సేవించే వాళ్ళు, సజీవుడైనటువంటి జీవము కలిగిన దేవుణ్ణి మాత్రమే ఆరాధించి ప్రార్థించేవాళ్ళు. వీళ్ళు వేరొక ప్రాంతానికి వెళ్ళినా సరే దేవుణ్ణి విడిచిపెట్టలా, దేవుని యందు భయభక్తులు కూడా విడిచిపెట్టలేదు. వీని ఒక మాట చెప్తున్నాను, నువ్వు గుడిలో ఉన్నంత వరకే ప్రార్థన పరుడువా, నీ ఇంట్లో ఉన్నంత వరకే భక్తి పరుడువా, లేకపోతే నీ స్నేహితులు క్రైస్తవులు అయితేనే భక్తి పరురాలవా, లేకపోతే నీ చుట్టూ ఉన్న ఆత్మీయులు ఉంటేనే భక్తే? అవతలకు వెళ్తే నీ భక్తి ఏమవుతుంది? వేరొక ప్రాంతానికి వెళ్తే, వేరొక గ్రామానికి వెళ్తే నీ ఆత్మీయులను విడిచి ఒకవేళ దూరం వెళ్లాల్సి వస్తే అప్పుడు ఎలా ఉంటుంది నీ భక్తి? కాపాడుకుంటున్నావా? ఉందా నీ భక్తి అప్పుడు? వీళ్ళు చూడండి, శద్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళు వేరొక ప్రాంతానికి, వేరొక దేశానికి కొనుక్కోబడ్డారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వీళ్ళు వేరొక ప్రాంతంలో ఉన్న ఆ పరిస్థితులన్నీ, ఆ ప్రాంత పరిస్థితులన్నీ, ఆ రాజ్య పరిస్థితులన్నీ కూడా వారికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా వారిలో ఉన్న దేవుని యందు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, భక్తిని విడిచిపెట్టలేదు. ఎవరైనా సరే నేను నిలవబెట్టినటువంటి విగ్రహానికి మొక్కకపోతే వాడిని అగ్నిగుండం వేస్తానని నెబుకద్నెజరు రాజు ఆజ్ఞ జారీ చేస్తాడు. ఆ నెబుకద్నెజరు రాజు నిలవబెట్టిన ఆ విగ్రహానికి మొక్కాల్సింది ఎవరైనా సరే, మొక్కకపోతే అగ్నిగుండంలో వేయిస్తానని చెప్పాడు. వీళ్ళ ముగ్గురు రాజుగారి దగ్గర ఆజ్ఞ వచ్చిందన్న సంగతి తెలిసినా కానీ యేసుక్రీస్తు ప్రభువారిని లేదా యెహోవా దేవుణ్ణి, పరమతండ్రిని, జీవము కలిగినటువంటి దేవుణ్ణే మొక్కుతారు. వీళ్ళని చూసినటువంటి ప్రజలు ఏం చేస్తారంటే వీరి మీద నింద మోపడానికి రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తారు, అయ్యా పలానా వాళ్ళు, పలానా యవనస్తులు ముగ్గురు నీ విగ్రహానికి మొక్కువ అంటున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తే రాజుగారికి పిలిపిస్తారు. ఏవయ్యా నేను విన్నది నిజమేనంటే అప్పుడు చెప్తారు కదా, అయ్యా రాజు, ఇందును గూర్చి నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. ఎందుకంటావా? అది విగ్రహం, మేము సేవిస్తున్న దేవుడు సజీవము కలిగిన వాడు, మేము సేవిస్తున్న దేవుడు నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా సరే దాని నుంచి కాపాడగలిగిన సమర్థుడు. ఒకవేళ కాపాడకపోయినా రాజా నీవు నిలవబెట్టిన విగ్రహానికి మేము మొక్కము అని స్పష్టంగా చెప్పారు. ఒక మాట వినండి, సూటిగా చెప్తున్నాను. విగ్రహము అంటే నువ్వు ఏదో అనుకుంటున్నావు, ఈ రాముడు బొమ్మ, ఈ కృష్ణుడు బొమ్మ ఏదో అనుకుంటున్నావు. విగ్రహం అంటే నేను ఒక మాట చెప్తాను విను, బైబిల్ చెప్పే సారాంశం ఏంటో తెలుసా? దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనిని ఆరాధిస్తావో, దేనిని ప్రేమిస్తావో అది నీకు విగ్రహమే. అది గుర్తుపెట్టుకోండి. ముందు విగ్రహారాధన అంటే వేరొకటి ఏదో కాదు. ఇప్పుడు మన రాజకీయ నాయకులే ఉన్నారండి, గాంధీ గారే ఉన్నారండి, ఇంకెవరో ఉన్నారండి, నాయకులు ఉన్నారు. వాళ్ళ విగ్రహానికైనా విగ్రహ పూజ, విగ్రహారాధన అవుతుంది. అది ఆ బొమ్మకి మొక్కాలి అనేటువంటి రాజుగారి ఆజ్ఞ. అది ఏ బొమ్మ ఏదైనా సరే అక్కడ ఏంటి, దేవుణ్ణి ఎవరు ప్రార్థన చేయొద్దు. అది అక్కడ అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయం అని తెలుసు. వాళ్ళు కలిగి ఉన్న భక్తిని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. విని ఒక మాట చెప్తాను, వారు అంత దయనీయమైన స్థితిలో ఉన్నా, వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్నా, వారికి వ్యతిరేకంగా పరిసరాలన్నీ ఉన్నా కానీ భక్తి మానలేదు. నువ్వు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మొదటేమో మంచిగా ఆత్మీయంగా ప్రారంభించావు, నిదానంగా చెడు స్నేహితురాల దగ్గర అయ్యేసరికి నీ భక్తి అంతా పాడైపోతుంది. ఏమవుతుంది? ఇప్పుడు భక్తి పోయేసరికి ప్రతిదానికి భయపడుతున్నాం, ప్రతిదానికి భయపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. హాస్పిటల్కి వెళ్ళాలన్న భయము, ఎవరిని ఏదన్నా చావు కబురు వెళ్ళాలన్న భయము. ఈ భయం ఎందుకు వస్తుందంటే భక్తి కరువు అయిపోయింది. ఒకవేళ నిజంగా నీవు భక్తే కలిగి ఉంటే, అంత భక్తి నీలో ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు చెప్తున్నాను నేను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే భయపడద్దు. యోబు గారు కదా చెప్తున్నారు కదా తన స్నేహితుడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? కృంగిపోవద్దు. సమస్యలు వచ్చినా చేతగాని వాడు కృంగిపోతు, చేతగాని వాడు అవుతావు, చేతగాని దాని అవుతావు, కృంగిపోవద్దు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. భయపడకు. రోజుకు ఒక్కసారైనా సరే దేవుని వాక్యం భయపడొద్దు అని చెప్తా ఉంది. దేవుడు సూటిగా చెప్తున్నాడు, భయపడొద్దు. ఈ దేనికి భయపడుతున్నావు? ఆస్తి పోయిందా, ఐశ్వర్యం పోయిందా, బలగాలు బంధాలు అన్నీ దూరం అయిపోయినాయి, అయినా భయపడద్దు. వాటిని మించిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు నీతో ఉన్నారనే ధైర్యాన్ని ఎందుకు తెచ్చుకోకూడదు? ఎందుకు భయపడద్దు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఆ శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారి ధైర్యం ఏంటో తెలుసా? మేము అగ్నిగుండంలో మమ్మల్ని పడవేసినా సరే మమ్మల్ని రక్షించగలిగిన దేవుడు నాకున్నాడు అనేటువంటి ధైర్యంతో వాళ్ళు ఉన్నారు. అంత ధైర్యంగా వాళ్ళు ముందుకు కొనసాగుతున్నప్పుడు పిల్లలు గమనించండి, నీ భక్తి నీకు ధైర్యం కలిగించాలి, నీ భక్తి కూడా నీకు ధైర్యాన్ని పుట్టించాలనే విషయాన్ని గమనించాలి. నిజంగా చివరికి వారు ఆ ముగ్గురిని కూడా అగ్నిగుండంలో వేశారు. ఆ ముగ్గురు అగ్నిగుండంలో తిరుగుతూ ఉంటే రాజుగారు వచ్చి అది పరిశీలన చేసి ఆ తర్వాత చూసిన తర్వాత వారు ముగ్గురిని పిలుస్తాడు, బయటికి దిగరమ్మంటాడు. ఏంటంటే విషయం ఏంటంటే అక్కడ
ముగ్గురితో పాటు వేసింది ముగ్గురు అయితే, వేయబడింది ముగ్గురు అయితే నలుగురు కనపడుతున్నారంట రాజుగారు. ఆయన అంటాడు, నేను ముగ్గురిని కదా అందులో వేయించింది, నాలుగో వారు కనపడుతున్నారు, నలుగురు కనపడుతున్నారు అని చెప్పనేసి వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత అడుగుతారు, నేను ముగ్గురు చూశాను కదా, నాలుగో వారు ఎవరు? వారి అగ్నిగుండంలో కూడా దేవుడు వారికి తోడు అన్నాడు. అగ్ని వంటి మహాశ్రమంలో కూడా దేవుడు ఖచ్చితంగా నీకు తోడుంటాడనే విషయాన్ని ఈ వాక్యాన్ని బట్టి నువ్వు గమనించు. నువ్వు భక్తి కలిగిన దానివైతే, నిజంగా భక్తి కలిగిన వాడివైతే భయపడాల్సిన అవసరం లేదు. అగ్ని వంటి మహాశ్రమ నీకు ఎదురుగా వచ్చినప్పటికీ కూడా నువ్వు ధైర్యంగా ఉన్నావు. నీ భక్తి నీకు ధైర్యాన్ని కలుగ చేయాలి. చివరికి విషయం ఏంటో తెలుసా? ఆశ్చర్యం ఏంటో తెలుసా? వీళ్ళ ముగ్గురిని అగ్నిగుండంలో వేయటానికి తీసుకెళ్ళినటువంటి వాళ్ళు, వేసిన వాళ్ళు అక్కడ కాలిపోయారు, కానీ వేయబడిన వీళ్ళు మాత్రం వీళ్ళ దగ్గర అగ్ని వాసన కూడా రాలేదంట. కారణం ఏంటో తెలుసా? వీరు కలిగి ఉన్న భక్తిని బట్టి దేవుడు కాపాడాడు. వీరు కలిగి ఉన్న ధైర్యాన్ని బట్టి దేవుడు వారిని కాపాడు. వారి దగ్గర అగ్ని వాసన కూడా రాకుండా దేవుడు తన కృపను బట్టి వారిని కాపాడిన విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అలాగనే దానియేలు గారిని కూడా, దానియేలు వంటి ఆ పరిస్థితుల్లో కూడా ఒక అగ్ని జారీ చేస్తాడు అక్కడ రాజు కూడా. ఏముంటుంది? మీకు ఎవరికి సమస్య వచ్చినా సరే, ఏ సమస్య వచ్చినా సరే, ఎవరికి ఏ దేవుడికి చెప్పొద్దు, రాజుగారిని నాకే చెప్పాలి. ఈ దానియేలు గారికి అలవాటు. ప్రతిసారి ప్రార్థన చేసుకోవటం, దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థన చేయడం దానియేలు గారికి అలవాటు. చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తారు. చూసి దానియేలు మీద నింద మోపుదామని ఎన్నోసార్లు ప్రయత్నాలు చేస్తారు, కానీ దొరకలా. చివరికి ఆయన ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే అది చూసి రాజుగారు చెప్తారు, రాజుగారు నీ ఆజ్ఞను మీరాడు దానియేలు తీసుకెళ్ళి ఆయన్ని బంధించాలి, లేదా మీరు ఏదైతే ఆజ్ఞ జారీ చేశారో దాని ప్రకారంగా సింహాల బోన్లో వేయాలి అని వారు మాట్లాడుతున్నప్పుడు, తీసుకెళ్ళే సింహాల బోన్లో వేయడానికి ముందు రాజుగారు అడుగుతారు, దానియేలు ఈ ఆజ్ఞ జారీ చేసిన విషయం నీకు తెలీదా? తెలుసు రాజు. తెలుసండి. మరి అయితే తీసుకెళ్ళి వేసాను. సింహాల బోన్లోకి తీసుకెళ్తున్నా కానీ, తీసుకువెళ్ళినా కానీ, పడవేసినా కానీ దానియేలు గారిలో ఎంత ధైర్యమో తెలుసా? ఎందుకు ధైర్యం? భక్తి. ఏమిటా భక్తి? దేవుడు నాకు తోడున్నాడు, ఏదైనా చావు అయినా బ్రతకైనా నా ప్రభు కొరకే. ఒక తీర్మానం తీసుకున్నాం, నిర్ణయం తీసుకుని దేవుళ్ళ ముందుకు కొనసాగుతున్నప్పుడు ఆ భక్తి కలిగిన జీవితాన్ని ఎందుకు కొనసాగించకూడదు నువ్వు? దానియేలు గారి సింహాల బోన్లో పడవేయబడినప్పుడు ఆయన, కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు కదా, ఆ సింహాల బోన్లోకి వెళ్ళినప్పుడు కూడా ప్రార్థన చేశాడట, దేవునికి స్తోత్రం కలిగిందిగా. అంత శ్రమలో ఉండి కూడా, సమస్యలో ఉండి కూడా, చెరసాలలో ఉండి కూడా ప్రార్థన చేసినటువంటి సందర్భాలు బైబిల్లో మనం అనేకమంది చూస్తాం. ఆయన సింహాల బోన్లోకి వెళ్ళి కూడా ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఆ సింహాలు ఆయన దగ్గరకు కూడా రాలేదండి, ఆయన ముట్టలేదు, ఆయన ఏమీ చేయలేదు. దాని కారణం ఏంటో తెలుసా? జీవము కలిగిన దేవుని నమ్ముకున్నాడు ఆయన. అందుకనే రాజుగారు అంటాడు కదా, దానియేలు జీవము కలిగినటువంటి దేవుని సేవకుడా, నేను నీ దేవుడు రక్షించిన అంటే అప్పుడు రాజు చిరంజీవుని గాక రాజా, నా దేవుడు నన్ను రక్షించాడు అని. అంతటి మహానుభావులే పెద్ద పెద్ద సమస్యలు, పెద్ద పెద్ద అవమానాలు, చాలా చాలా అగ్ని వంటి మహాశ్రమలు ఎదుర్కొని దేవుణ్ణి మహిమపరిచేటువంటి స్థితి కలిగి ఉన్నారు కదా. ఈ రోజున నీకు అంత శ్రమ లేదు, నీకు అంత ప్రాబ్లం కాదు, నీ పరిస్థితి అంత దయనీయమైన స్థితి కాదు. మరి ఎందుకు భయపడుతున్నావు అంటే భక్తి తగ్గిందేమో. రక్తం తగ్గితే రక్తహీనత అంటారు, భక్తి తగ్గితే భక్తిహీనత అంటారు. మరి ఏది తగ్గింది నీకు? భక్తి ఏ విషయంలో తగ్గిపోతుంది? భక్తిహీనంగా ఉంటే ఇదిగో నువ్వు భయపడాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇలా గమనించండి, దేవుని వాక్యం స్పష్టంగా సుస్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది కదా, నువ్వు ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండు. ఏ మాట చెప్పడానికైనా సరే, అంటే ఎదురాడమని నా ఉద్దేశం కాదు. ధైర్యం అంటే దేవునిలో ధైర్యంగా ఉండాలి. ఏ విషయంలో ధైర్యంగా ఉండాలి? ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఉండాలి. నా దేవుడు నాకు తోడున్నాడు అనేటువంటి ధైర్యం ఎప్పుడు వస్తుందంటే భక్తి కలిగినప్పుడే. అందుకే మరలా చెప్తున్నాను, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నిజంగా భక్తి కలిగిన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్లయితే, దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను, ఆయన మందిరం నుండి చెప్తున్నాను, నీవు భక్తి కలిగిన వాడు అయితే ఖచ్చితంగా దీవించబడతావు. భయపడాల్సిన అవసరం లేదు. ఏ స్థితిలో ఉన్నావో, ఏ బలహీనతతో ఉన్నావో, ఏ అనారోగ్యంతో ఉన్నావో, ఏ పరిస్థితులు ఒంటరిగా ఉన్నావేమో కానీ నువ్వు ఒంటరివి కావు. శద్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి ముగ్గురు వారు అగ్నిగుండంలో తిరుగుతున్నారేమో కానీ వారితో పాటు ప్రభువు ఉండేసరికి ఆ అగ్ని వారికి అగ్నిగా లేదు. అర్థమైందా? నీవు అగ్ని వంటి మహాశ్రమంలో ఉన్నావేమో కానీ నీతో పాటు ప్రభువు ఉంటే నీ శ్రమలా కాదు, శ్రమలాగా కూడా అనిపించదు. ఎప్పుడో తెలుసా? భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తాడు. దానియేలు గారి సింహాల బోన్లో పడవేయబడినప్పటికీ కూడా ఆయన ప్రార్థన మానలేదని చరిత్రకారులు చెప్తున్నారు. బైబిల్ గ్రంథం కూడా రుజువు ఆధారం ఉంది. ఆయన ప్రార్థనా జీవితాన్ని జీవిస్తున్నాడు. అదే ఈ రోజుల్లో ఉన్న భక్తి పనులు అయితే, మనమైతే ప్రభువా నువ్వు నిజంగా దేవుడివే అయితే
నేను నిన్నే ఆరాధిస్తుంటే అసలు సింహాల భూమిలో కూడా నన్ను పడకూడదు అంటాం. లేదు లేదు, పడిన తర్వాత దేవుడు తన కార్యం చేస్తాడు. అర్థమైందా? అగ్నిగుణంలో పడకముందే మొదలుపెట్టలేదు దేవుడు. అర్థమైందా? సింహాల భూమిలో వెళ్ళకముందు దేవుడు మొదలుపెట్టలేదు, కానీ వెళ్ళిన తర్వాత, శ్రమలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఆ శ్రమలో నుంచి బయటికి రావడానికి మార్గాన్ని దేవుడు తెరుస్తాడు. శ్రమలు రావు అని చెప్పడం, శ్రమలు తథ్యం వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. నిందలు ఖచ్చితంగా వస్తాయి. ప్రభువును నమ్ముకున్న వారికి, నమ్ముకోకున్న ఎవరికైనా సరే నిందలు, అవమానాలు వస్తాయి. ప్రభువును నమ్ముకుంటే నిందలు పోతాయి, ప్రభువును నమ్ముకుంటే సమస్యలు పోతాయి అంటావా? ప్రభువును నమ్ముకొని విశ్వసించి ముందుకు కొనసాగితే వాటిలో నుంచి, సమస్యలో నుంచి, శ్రమలో నుంచి బయటికి రావడానికి ఒక మార్గాన్ని చూపిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, నువ్వు భక్తి కలిగిన జీవితాన్ని జీవించినట్లయితే నీ భక్తి నీకు ధైర్యాన్ని కలగజేస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. నిజమైన భక్తి కలిగి జీవిద్దాం. ఆ భక్తి, నిజమైన భక్తి యాకోబు పత్రిక రాయబడి ఉంటుంది కదా, మొదటి అధ్యాయం 26-27 వచనాల్లో నిజమైన భక్తి ఏంటంటే నిష్కలంకంగా నీ హృదయాన్ని కాపాడుకోవాలట. నీ హృదయాన్ని కాపాడుకోవాలి. పేదలను పరామర్శించాలి, విధవరాలను పరామర్శించాలి, తల్లిదండ్రులు లేని వారిని పరామర్శించాలి. ఇది కదా భక్తి అంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన పిల్లలు గమనించండి. నీ హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి ఎరిగినట్టే దేవుని చిత్తం, అది భక్తి కూడా. ఆదాము విషయంలో దేవుడు అంటే, అబ్రహాం గారి విషయంలో దేవుడు అంటే కదా, నిజంగా నువ్వు ఇందుని బట్టి నువ్వు భక్తి కలిగిన వాడవని, దేవునికి భయపడేవాడు అని తెలుస్తుందంటాడు. భయభక్తులు కలిగిన జీవితాలు జీవించినట్లయితే ఖచ్చితంగా పిల్లరా గమనించండి, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. భక్తి కలిగిన జీవితాన్ని జీవించు. నీ భక్తి నీకు ధైర్యాన్ని కలుగజేస్తుంది. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో భయపడొద్దు, ధైర్యంగా ఉండు. నువ్వు ఒంటరి అయితే నేను చెప్తున్నాను, నీతో దేవుడు ఉన్నాడు. నువ్వు ఒంటరివి కాదు. ఒంటరి వాడు 1000 మంది అవుతాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కనుక ఒంటరిగా లేవు. నీ చుట్టూ తన దూతలను దేవుడు కాపలాగా పంపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు నీతో ఉండి, నీలో ఉండి తన కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి భక్తి కలిగిన జీవితాన్ని జీవించు, భక్తి కలిగిన జీవితాన్ని జీవిద్దాం. అటువంటి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థించద్దని చిన్న ప్రార్థన. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన చెప్పబడిన కొద్ది మాటలు మీ వెనుకలో భద్రపరచండి. విన్నటువంటి వారి ప్రతి ఒక్కరు హృదయంలో ఫలించడానికి సహాయం తెచ్చండి. ఎంతమంది ప్రభు ఎవరెవరికి ఏ బాధలు, ఇబ్బందులు ఉన్నారు, ఒంటరిగా ఉన్నానని భయపడుతున్నారేమో, నా పరిస్థితి ఏమిటి అని భయపడుతున్నారేమో తండ్రి, వారిని ధైర్యపరచండి ప్రభు. వారితో మీరునండి, వారిలో మీరునండి. ఆత్మ ఉంచండి, పరిశుద్ధుల దూతలను కావలిగా ఉంచి ఈ కార్యాలు జరిగిస్తూ వారిని ధైర్యపరుస్తున్నామని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.